అందరికీ నమస్తే. మన ముందైతే సోనాలిక 742 RX 42 HP గల ట్రాక్టర్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అదే విధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సోనాలిక 742 RX సికిందర్ వెహికల్ ఫ్రెండ్స్ ఇదైతే. ఈ బండి అయితే 42 HP తో వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే సోనాలిక యొక్క లోగో అయితే చూస్తున్నాం. రెండు హెలోజన్ హెడ్ లైట్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ అయితే చాలా ఫ్రీగా అయితే వెళ్తుంది. ఫ్రంట్ మెస్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. సైడ్స్ లో కూడా మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. ఈ బంపర్ విషయానికి వస్తే 80 kgs వరకు అయితే ఉంటుంది. దీనికైతే మనం వెయిట్స్ అయితే వేసుకోవచ్చు. బండికి రైట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ సోనాలిక 742 RX అని అయితే చూస్తున్నాం. ఇక్కడైతే 1800 kg లిఫ్ట్ కెపాసిటీ అని అయితే ఇచ్చారు. సైలెన్సర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దీనికైతే ఎటువంటి మెస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కిందైతే హైడ్రాలిక్ ఫిల్టర్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడే సెల్ఫ్ మోటార్ అయితే ఉంది. అలానే డైనమో కూడా ఇక్కడే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే. బండికి లెఫ్ట్ సైడ్ ఏమేమున్నాయని చూద్దాం. లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ సోనాలిక 742 RX అని అయితే చూడొచ్చు. ఇక్కడ సికిందర్ అని అయితే ఉంది. 42 HP కేటగిరీ. హై టార్క్ అని అయితే ఇచ్చారు. 197 న్యూటన్ మీటర్ అయితే టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆర్పిఎం అయితే 1800 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. HDMI అయితే చూడొచ్చు ఇక్కడ. ఈ సైడ్ అయితే డీజిల్ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ బండి వచ్చేసి సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ తోనే వస్తుంది. డబుల్ యాక్టింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు. మాన్యువల్ స్టీరింగ్ అయితే ఆప్షనల్లో ఉంది. ఈ బండికి బానెట్ అయితే కీస్ తోనైతే ఓపెన్ చేయాలి. ఇక్కడైతే చూడొచ్చు. కీస్ అనేది ప్రతి ఒక్క దానికి ఇది ఒకే కీస్ అయితే ఉంటుంది. అంటే బండి స్టార్ట్ చేయడానికి, ఫ్యూల్ ట్యాంకు, ఈ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఈ కీస్ అయితే ఉపయోగిస్తారు. ఇందులో అయితే ఒక సింగిల్ హైడ్రాలిక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సెక్షన్ లో చూసుకున్నట్లయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది. ఇదైతే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ విత్ డ్యూయల్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇక్కడే ఆర్ఎన్ అయితే చూడొచ్చు. బ్యాటరీ అయితే అమరాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. 12 వోల్ట్ల గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. కూలింగ్ విషయానికి వస్తే కూలెంట్ కూల్డ్ అయితే ఉంటుంది. ఈ బండ్లో అయితే పవర్ స్టీరింగ్ కాయిల్కు సపరేట్గా బాక్స్ అయితే ఇచ్చారండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. పవర్ స్టీరింగ్ కాయిల్ చాలా లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. పంప్ అయితే బాష్ పంప్ అయితే వాడారు. 3 పిస్టన్లతోనే వస్తుంది. ఈ బండ్లో ఉన్న టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ సైజ్ 6.00x16 అయితే ఉంటుంది. ఈ టైర్ అయితే ఎంఆర్ఎఫ్తోనే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 13.6x28 అయితే ఉంటుంది. ఈ టైర్ కూడా ఎంఆర్ఎఫ్తోనే వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెడ్గార్డ్ రేక్ పైన చూసుకున్నట్లయితే ఇండికేటర్ లైట్ అయితే ఉంది. బల్బ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక హ్యాండిల్ బార్ అయితే చూస్తున్నాం. ఒక సింగిల్ పుష్ స్టెప్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కింద కూడా. డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్లో ఫ్యూల్ ట్యాంక్ అయితే చూస్తున్నాం. ఇదైతే 55 లీటర్స్ గల ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంటుంది. స్టీరింగ్ అయితే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే చూస్తున్నాం. స్టీరింగ్ మధ్యలో సోనాలిక అయితే ఇచ్చారు. ఈ స్టీరింగ్కి ఒక నాబ్ కూడా ఉంది. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ క్లస్టర్లో అయితే పీలోమీటర్, హీటోమీటర్, స్పీడోమీటర్, అలానే బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ అయితే చూడొచ్చు. అవర్స్ మాత్రం డిజిటల్ అయితే ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో హజార్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంది. డమ్మీ స్విచ్చెస్ అయితే కూడా ఇచ్చారు. రైట్ సైడ్లో ఇక్కడ హెడ్ లైట్ కంట్రోల్స్, హార్న్ స్విచ్, అలానే హ్యాండ్ రేస్ కూడా ఇక్కడ చూడొచ్చు.
స్టీరింగ్ కింది విషయానికి వస్తే వీల్ కటప్ లివర్ కీ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ప్లేస్ చేస్తున్నారు. ఈ బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ కాయలమసర్ బ్రేక్స్ అయితే ఉంటుంది. పక్కనే లెగ్ యాక్సిలరేటర్ కూడా చూడొచ్చు. రైట్ సైడ్ ఉన్న గేర్స్ అయితే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూసుకున్నట్లయితే PCDC లివర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ మెడ్గడ్ రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుందండి. ఈ బండ్లో ఉన్న క్లచ్ విషయానికి వస్తే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. అదైతే ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న గేర్ రేంజ్ సెలెక్షన్ లివర్ లోడ్ హై ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే టూల్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే P2 గేర్ ఆన్ ఆఫ్ అయితే చూడొచ్చు. P2 RPM చూసుకున్నట్లయితే 540 RPM అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మెడ్గర్ రేక్ అయితే చూడొచ్చు. ఇక్కడ డ్రైవింగ్ సీట్ కింద చూసుకున్నట్లయితే ఆ లివర్తో అయితే డ్రైవింగ్ సీట్ని ముందుకు వెనుక అయితే జరుపుకోవచ్చు. అక్కడైతే ట్రాన్స్పోర్ట్ లాక్ అయితే చూస్తున్నాం. బండి యొక్క ప్లాట్ఫామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. చాలా ఫ్రీగా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలెక్షన్లో అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. బండి అయితే ఎటువంటి వైబ్రేషన్ అయితే లేదు చూడొచ్చు. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ లో కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ తో పాటు ఒక హెలోజ్ నెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. నైట్ టైం లో వర్క్ అవుతుంది. ఇక్కడైతే నెంబర్ ప్లేట్ కు ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక లైట్ అయితే ఇచ్చారు. సీట్ కి బ్యాక్ సైడ్ రిఫ్లెక్టర్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే బాటిల్ హోల్డర్ అయితే ఉంది. ఇదైతే మీ వెయిట్ ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఆ నాబ్ అయితే ఉంది. అక్కడ ఇక్కడైతే ట్రాలీ గన్ లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ లివర్ అనేది ట్రాలీ అప్ అండ్ డౌన్ కి అలానే ప్లవ్ గాని వేసుకుంటే దానికైతే ఉపయోగపడుతుంది. ట్రాలీ కప్లర్ అయితే చూడొచ్చు. ఈ బండ్లో అయితే 3 పాయింట్ లింకేజ్ తోనే వస్తుంది. లిఫ్టింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 1800 కేజీలుగా ఉంది. P2 టైప్ అయితే 6.P2 అయితే ఉంటుంది. RPM 540 RPM గా ఉంది. ట్రాలీ ఉక్కు అలానే సెంటర్ బార్ అయితే ఫ్యాక్టరీ రిపీటెడ్ అయితే వస్తుంది. బయట అయితే కొనుక్కోబడలేదు. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే. ఈ బండి యొక్క టోటల్ వెయిట్ చూసుకున్నట్లయితే 2060 కేజీలుగా ఉంది. వీల్ బేస్ అయితే 1965 mm గా అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 425 mm గా ఉంది. చూడండి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇలా ఉంటుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే కాలర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 8 ఫార్వర్డ్ 2 అయితే రివర్స్ ఉంటుంది. ఫార్వర్డ్ స్పీడ్ అయితే 32 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ 12 km/h అయితే వెళ్తుంది. బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అది. ఫైనల్గా ఈ బండి యొక్క మూవ్మెంట్ ఎలా ఉందని చూద్దాం. ఈ రేంజ్ సెలెక్షన్ లివర్ అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూ తీయాలో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.